అతను మీటింగ్ పెట్టి సమావేశం పెడతా అన్నాడు. మీటింగ్కి కావాల్సిన అరేంజ్మెంట్లు అన్నీ చేశా. చైర్స్ వేసా, టిఫిన్ టైంకి వస్తే టిఫిన్ పెడదాం, భోజనం టైంకి వస్తే భోజనం పెడదామని అరేంజ్మెంట్లు పక్కా చేశా. అతను ఎప్పుడొచ్చినా విరోధి వచ్చినా స్వాగతం పలికి మంచినీళ్ళు కాఫీ ఇచ్చే సంస్కారం మాకుంది. ఎవరు వచ్చినా స్వాగతిస్తా. అరెస్టులు ఎక్కడికక్కడ చేస్తారు. మీరు పార్టీలో లేరు, బీఆర్ఎస్ పార్టీలో లేరు, కాంగ్రెస్ పార్టీలో చేరారు, ప్రతిపక్ష లీడర్లను మీరు అంటున్నారు అనేది వాళ్ళ ఆర్గ్యుమెంట్. హరీష్ రావుతో చేరానో చేరతానో ఎక్కడున్నానో అందరికీ తెలుసు, అందరికీ కూడా తెలుసు. మనం చేసినటువంటి కార్యక్రమాలు ఏంటి, ఇవాళ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు ఏంటి, దాని మీద డిబేట్ జరగాలి. వ్యక్తిగత దోషాలు చేస్తారా, ప్రాంతీయ విభేదాలు తీసుకొస్తారా, దానికి దీనికి సంబంధం లేదు. ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నారు? ఈ హంగామా పోలీస్ స్టాప్ పడే అవకాశం ఉంటుందా? ఇప్పుడు మీరు ఇంటి దగ్గరే ఉన్నారు, వాళ్ళు రావడానికి సిద్ధంగా ఉన్నారు, కానీ అరెస్టులు జరుగుతున్నాయి. దీన్ని ఎట్లా ఓవరాల్గా ఎట్లా కన్క్లూజన్ చేసే అవకాశం అంశాన్ని? అరెస్టులు దేనికి జరుగుతున్నాయి? నీ రౌడీజం, నీ దుర్మార్గపు మాటలు బట్టి ఇవాళ లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాల్సిన బాధ్యత పోలీసు వాళ్ళది ఉంది. కాబట్టి వాళ్ళు జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు. గాంధీ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడు, సీఎం ఉన్నాడు, ఇదంతా అందుకే జరుగుతుందంటారు. రేవంత్ రెడ్డి గారు ఎక్కడున్నారు? ఢిల్లీలో ఉన్నారు. ఇంకా గట్టిగా చెప్పాలంటే నా వెనకాల హరీష్ రావు గారు ఉన్నాడు. హరీష్ రావు గారే నన్ను బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ చేసింది. బీఆర్ఎస్ పార్టీ ఇంత దివాలా తీయడానికి కారణం ఇలాంటి వ్యక్తులు బీఆర్ఎస్ పార్టీలో ఉండడమే ప్రధాన కారణం అని కూడా చెప్తున్నారు. నా వెనక ఎవరు రేవంత్ రెడ్డి కాదు, మరోవరు కూడా మంత్రులు ఎవరు కూడా లేరు అని అరికపూడి గాంధీ చెప్తున్నారు. నేను ఇంట్లోనే ఉంటాను, ఎవరు వచ్చినా కూడా నేను ఇక్కడికి సిద్ధంగానే ఉన్నానని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. కెమెరా పర్సన్ హేమంత్తో నరేందర్, జీ తెలుగు న్యూస్, అరికపూడి గాంధీ నుంచి.